భక్ష్యాలు అయితే సింపుల్గా చేసుకోవచ్చండి మనం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. నేను ఇప్పుడు భక్ష్యాలు చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నేను కేజీ శనగపప్పులో 1/2 కేజీ అయితే తీసుకున్నాను. తీసుకొని దీన్ని మనం ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ నేను కడిగి ఉడకబెడతాను. కడిగి వాటర్ వేసుకొని ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టుకొని ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇది ఉడికే వరకు మనమైతే పిండి కలుపుకుందాం. నేనైతే కేజీ మైదా తీసుకొని దీంట్లో ఇప్పుడు పిండి కలుపుకుంటున్నా. సాల్ట్ వేసుకున్నాక వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అయితే ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. పప్పు అయితే ఉడికిందండి, నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. పిండినైతే ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు సేపు నాననిచ్చింది. మూత పెట్టుకొని పప్పు ఉడికిందేమో చూద్దామండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. బెల్లం తీసుకొని కట్ చేయాలండి. నేనైతే స్వీట్కు సరిపడా బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం అయితే కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేడి చేసుకుందాం. ఇప్పుడైతే పప్పు మనము మిక్సీ పట్టుకుందామండి. బెల్లం అయితే కరుగుతుందండి, ఆల్మోస్ట్ కరిగింది. బెల్లం అయితే కరిగిందండి. ఇప్పుడు ఈ పప్పునైతే దీంట్లో వేసుకోవాలి. పూర్ణం అయితే ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లారనిద్దాం. పూర్ణం అయితే చల్లారిందండి. ఈ విధంగా చూడండి. కొంచెం అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. కవర్ తీసుకున్నానండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లోనైతే కొంచెం పూర్ణం పెట్టుకోవాలండి. నేనైతే నెయ్యి తీసుకున్నానండి. మీరు కూడా నెయ్యి తీసుకోండి, లేకుంటే ఆయిల్ తోటైనా కాల్చుకోవచ్చు. అంతే అండి, సింపుల్. అంతేనండి, భక్ష్యాలు అయితే సింపుల్గా చేసుకోవచ్చండి మనం.